మేడం మేడం మా ఫ్రెండ్కి పీసీఓడి ప్రాబ్లం ఉందంట. మ్యారేజ్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది, పిల్లలు పుట్టరని చాలా బాధపడుతున్నారు మేడం. అవునా అమ్మా, పీసీఓడి అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదే. నా మేడం పీసీఓడి ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా మేడం? నేను చెప్పే ఈ 4 టిప్స్ ఫాలో అవ్వమను. వితిన్ 6 months ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. నిజమా మేడం? కొంచెం చెప్పండి మేడం. నేను చెప్పే ఈ 4 టిప్స్ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఈ వీడియో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి, మీకు తెలిసిన ఆడవాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం ఆపేసి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోమను. మన బాడీలో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. నెంబర్ 2, డైలీ 30 minutes వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయమనండి. మన బాడీలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. నెంబర్ 3, మన బాడీ వెయిట్లో 5 to 10% కనుక వెయిట్ రిడక్షన్ ఉంటే మనకి ఓవ్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 4, అన్ని ప్రాబ్లమ్స్కి మూలం మన స్ట్రెస్సే. సో యోగా కానీ మెడిటేషన్ కానీ డైలీ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన పీసీఓడి ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లం కన్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా మన ప్రశాంతి హాస్పిటల్లో నన్ను కన్సల్ట్ అవ్వండి. దిస్ ఈస్ డాక్టర్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.